చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని కురబనపల్లిలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. సేల్స్ ట్యాక్స్ అధికారుల పేరుతో మురుగేష్ కుటుంబాన్ని 3 కార్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. రామకుప్పం మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కారు నుంచి మురుగేష్ కుటుంబాన్ని గుర్తు తెలియని దుండగులు దించేశారు. ఆదాయానికి మించి మీ దగ్గర ఆస్తులు ఉన్నట్లు సమాచారం అందడంతో దాడులు చేశామని గుర్తు తెలియని వ్యక్తులు చెప్పారని మురుగేష్ అన్నారు. ఈ ఘటనపై రామకుప్పం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా నాయన లేపించి పెట్రోల్ డీజిల్ అయిపోయింది బండిలో కొంచెం కావాలని లేపిరంట. మా నాయన తెలుపు తెచ్చి లేచింది ఒకటి నన్ను పట్టుకొని 4 మంది కనిపెట్టి పోసుకొని బండి దాకా వచ్చారు కారు దాకా. మా వాళ్ళని అన్నాక మా భార్యని మా కొడుకుని అందరినీ పిలిచి ఎక్కిచ్చేసారు. మా నాయన దాకా 3 బండ్లు వచ్చింది 10 మంది, ఒక బండికి ముగ్గురు అట్లా అన్నాక మళ్ళీ ఇలాం కట్ట మీద వచ్చి మీ తమ్ముడు ఆడ చెప్పాలి ఊళ్ళో ఉన్నాడంటే మళ్ళీ ఆడికి మా పెద్దమ్మని మా అమ్మని తీసుకొని మేము ఐటీ సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీ మీద ఆస్తుల కంటే ఆదాయం కంటే ఆస్తి ఎక్కువ రైట్ చేస్తాము, మేము తోడుకుపోతాము చెప్పుకోవాలి, లేదా డబ్బులు ఉంటే మాకు ఇచ్చేయి సొగమే మేము పెట్టుకో అప్పుడు మేము మాట ఏమీ లేదు, డబ్బులు లేదు ఏమి లేదు మాకంతా తెలుసు. నేను ఆడ చేస్తే ఆడ ఒప్పుకుంటాము. నేను ఆ కొడుకుని ఆడికి తీసుకోవాలి. మన పోలీసు వాళ్ళు ఆడ రోడ్లో ఉండి నాకు నిలిపి మళ్ళీ వాళ్ళు విచారిస్తే మమ్మల్ని దించేసి వాళ్ళు